మాకు ఒక అబ్బాయి పక్కనుంటే ఫీలింగ్స్ వస్తాయి గానీ, ఒక అమ్మాయి పక్కనుంటే మాకు తోడబుట్టిన అక్క, కన్న తల్లి అని అనుకుంటాము. కానీ వాడు ఫేకు. అఘోరిగాడన్నది ఫేకు. ఏంటంటే అయినా వాడి వాడికి మెయిన్ 'అఘోరి' పాయింట్ అనే పేరు కూడా మెయిన్ లేదు పాయింట్ 'శ్రీనివాస్'. ఏదైతే ఉందో, వాడు దానికి కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చి వాడు మాలా ట్రాన్స్‌జెండర్స్ దగ్గరికెళ్ళి ఆపరేషన్ సర్జరీ చేపించుకున్నాడు. మెయిన్ సర్జరీ అంటే వచ్చిందా? లేకపోతే ఇంతకుముందు ఏవో క్షుద్ర పూజలు చేస్తుంటే ఎవరో పట్టుకొని కొట్టారు. ప్రైవేట్ పార్ట్ పైన కూడా కొట్టారు అనే స్టోరీ కూడా చెప్తున్నారు కొంతమంది. అది ఎంతవరకు కరెక్టో, ఎంతవరకు అబద్ధమో అయితే మాకు తెలీదు. మాకు తెలిసిన వరకు మా ట్రాన్స్‌జెండర్స్ మాకు చెప్పిన వరకైతే దానికి కొంచెం ఇన్ఫెక్షన్ రావడం వల్ల వాడికి ఆపరేషన్ చేయడం జరిగిందంట. వాడు ఆపరేషన్ అయ్యి కొన్ని సంవత్సరాలు కూడా కాలేదు. తిప్పి తిప్పి కొడితే 9 9 నెలలు. 9 9 నెలలు నెలలే అయితందిరా నా కొడకా నువ్వు ఆపరేషన్ అయ్యి మేము 25 గలీజ్‌గా. మా సంవత్సరాల నుంచి దాంట్లో సుత్తెర పినీసు కూడా పోదు. సుత్తెర పోవడానికే పనికొస్తదన్నావు. రా నేను చూపిస్తా. అది ఎందుకు పనికొత్తదో, మేము ఎలా ఉంటామో, మామేందో, మా జీవనాడి ఏందో మేము చూపిస్తాము. ఇంకొకటి వాడి వల్ల ఇంత ముందుకైతే మేము ఎలాంటి మీడియా ముందు గాని, సోషల్ మీడియాలో మేము మాట్లాడలేదు. ఇప్పుడు ఎందుకు అదే మాట్లాడుతున్నామంటే, నిజం అనుకో. మేము ఒకప్పుడు నా పార్టీకైతే మా దాంట్లో గూడా ఇలా ఉన్నాడు. సరే వీడికి సపోర్ట్ జేయాల. పోనీతి ఒకరు డాక్టర్ అవుతున్నారు, ఒకరు ఇంజినీర్ అవుతున్నారు, ఒకరు కానిస్టేబుల్ అవుతున్నారు. వీడు అఘోరిగా వచ్చిండు. జోబన్ మంచిదనుకున్నాం మేము. ఒకప్పుడు మంచి ఫీలింగ్స్ ఉండే, అభిమానం ఉండే. కానీ ఇప్పుడు వాడు ఎప్పుడైతే ఒక అమ్మాయిని తీసుకొని ఒక గుడిలో పెళ్లి చేసుకొని పసుపు కొమ్మ కట్టిండో అప్పుడు వాడు ఫేక్ అని మాకు తెలుసు. ఎందుకంటే ఒక ట్రాన్స్‌జెండర్స్ ఒక అబ్బాయితో పెళ్లి చేసుకోవాలంటే మేము తల ఉంచుతాం గానీ, ఒక అమ్మాయితో పెళ్లి చేసుకోవాలంటే మేము అస్సలు ముందుకు రాము. మాకది ఇష్టం గూడా ఉండదు. కృష్ణుడు ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో అప్పుడు తన నిజ స్వరూపం బయటపడింది అంటారు మీరు. బయటపడి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్లనే వాడి నిజ స్వరూపం. ఒకళ్ళు మీడియా వాళ్ళు కూడా ఇంటర్వ్యూకెళ్తే, "అమ్మ మీరు గూడా చాలా అందంగా ఉన్నారు. మీ అందరికి మేము ఫిదా అయ్యాము. నేను ఫిదా అయ్యాను" జెప్పేసి అన్నాడు. హ్మ్. ఒక అమ్మాయిని మేము జూస్తే, దాని దగ్గర ఏముంది అందము, నా దగ్గరుంది అందం అని జెప్పేసి మేము అనుకుంటాం గానీ, దాని అందం జూసి మీ ఫీలింగ్స్ అలా ఉంటాయి. మా ఫీలింగ్స్ అలానే ఉంటాయి. ఒక అమ్మాయిని జూస్తే మాకు ఏంటంటే దాన్ని మించిన అందం ఉండాల. అది నడుస్తుంటే ఏముంది, మేము నడుస్తుంటే ఉంటదని జెప్పేసి అనుకుంటాం గానీ, మీలాగా శ్రీనివాసు నీలాగా అయితే మాత్రం మేము అమ్మాయిలను జూసి, అమ్మాయిల అందాన్ని జూసి మేము ఫిదా గాము. అంటే ఒకవేళ శ్రీనివాస్ వర్షిణిని బలవంతంగా పెళ్లి చేసుకుంటే తప్పని అనుకోవచ్చు. కానీ ఒక పక్క వర్షిణి కూడా ఇష్టంతోనే చేసుకున్నట్టుగా మనకి కనిపిస్తుంది కదా ఇక్కడ. సరే ఫీలింగ్స్ మేము అమితంగా అది ఏముందో. ఒప్పుకుంటాము. ఏందంటే వాడేదో పెట్టాడండి. అది పెట్టడం వల్లనే ఆ అమ్మాయి గూడా తన వాళ్ళని మర్చిపోయి కానీ నాకు తెలిసిన వరకైతే వాడి దగ్గర ఏదైతే డబ్బుందో వాడి డబ్బు కోసము ఇప్పుడు కార్‌లో తిరగడం ఎవరికి ఇష్టం ఉండదండి. నాకైనా, మీకైనా ఎవరికైనా ఇష్టమే. అయ్యో! వీడితో ఉంటే సమాజంలో సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోతాము. అదవుతాం, ఇదవుతాం అని చూసా అది ఆ పిల్ల పోవచ్చు. ఆ పిల్లకు అంటే నేను శ్రీనివాస్ ఎందుకు పెళ్లి చేసుకుందా వర్షిణి? ఫేమస్ అవడం కోసం. నాకు తెలిసినంత వరకు ఫేమస్ ఫేమస్ కోసమే అవ్వడానికి పెళ్లి మాత్రమే చేసుకుంది ఆ పెళ్లి అమ్మాయి. చేసుకుంది. అది ఇప్పుడు ఒక అమ్మాయి రాసుకుంటే ఏమొస్తదండి? బూడిద కాకుండా ఒక అమ్మాయి కూడా కాదు ఏమవుతది? కదా! సుఖం ఎలా వస్తది వాళ్ళకు? ఆ! ఇప్పుడు వాడేమన్నాడు? సనాతన ధర్మం అంటే ఏంది? అంటే ఒక వాడి లెక్క అమ్మాయిని ఉండి ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి పెళ్లి చేసుకోవడంలో మన సనాతన ధర్మంలో ఉందా? మన చట్టంలో ఉందా? మన పెద్దవాళ్ళ నుంచి ఉందా? లేదు. ఒక అమ్మాయికి, ఒక అబ్బాయికి మ్యారేజ్ అయితది. అంతేగాని ఒక అమ్మాయి ఎలా పెళ్లి చేసుకుంటారండి? చెప్పండి. ఇప్పుడు మేమున్నాము. మా దాంట్లో పెళ్ళిళ్ళవుతాయి. మా దాంట్లో పెళ్ళిళ్ళంటే మేము ఆపరేషన్ చేసుకొని 41 రోజులు నరకం పడి ఆ! మాకొక రోజు జల్సా, మేము దాన్ని జల్సా అంటాము. ఫంక్షన్ చేసినప్పుడు ఎవరైతే మా గురువులుంటారో వారు మా అమ్మవారు మాత పూజ చేసి మాకు పసుపు కొమ్మ కడతారు. అంతే. పసుపు కొమ్మ కడతారు. వాళ్ళే మాకు భర్తలా మేము దీవిస్తాము. మట్టెలు పెడతారు, ముక్కు పుడక పెడతారు, తాళి కడతారు కాబట్టి ఆమె మాకు మొగుడు అనుకుంటాం గానీ, ఒక ఆడదాన్ని తీసుకొని మాకు ఎలా అండి అది? చెప్పండి. అది చాలా తప్పు. నేను దాన్ని మీరు ఖండిస్తున్నాను. వాళ్ళ పేరెంట్స్ తో ఏమన్నా మాట్లాడడానికి ట్రై చేశారా? చేయలేదండి. ఎందుకంటే మేము వచ్చుడొచ్చుడే అంబేద్కర్ ఆ పిల్ల గురించి కూడా మేము కొన్ని రోజులు పట్టించుకోలేదు. డాక్టర్ అంబేద్కర్ గురించి తిట్టారు కాబట్టి మేము పట్టించుకోవాల్సొచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాకు ఓకే. మాట్లాడడం. అంబేద్కర్ ని తిట్టింది అని చెప్పేసి అంటున్నారు గాగోరి. ఇది రీసెంట్ గా జరిగిందా? లేదా ఇంతకు ముందు? లేదండి. రీసెంట్ గానే జరిగింది. రీసెంట్‌గా. వీడికి ఒకప్పుడు జుట్టన్నది కొంచెమే ఉండే. ఎంతైతే ఉండే ఇంత కొప్పున్నది. కానీ ఇప్పుడు ఒక నెల, 2 నెలల తర్వాత వాడేందో ఇంత పెద్ద కొప్పులాగా పెట్టుకున్నాడు. అదంతా ఫేకు. ఒకటి అఘోరాల గురించి మాట్లాడే అవగాహన అయితే నాకు లేదు. వాళ్ళెక్కడనో ఉంటారు. వాళ్ళేదో చేస్తారు. సాధన చేసుకుంటూ ఆ! మంచు కొండలలో ఉండి సాధన చేసుకుంటూ మాత్రమే ఉంటారని మాకు తెలుసు. కానీ కానీ ఈమె మాత్రం ఇక్కడ ఆ! తెలుగు 2 అందరూ రాష్ట్రాల్లో కూడా తిరుగుతది.
బట్ట లేకుండా గుడిలోకి వెళ్ళడం ఏంటండి? ఆ! అదేంది మొత్తం నేను ఒకరు అడిగారు, "ఇదంతా ఏంటమ్మా?" అంటే నేను కాట్లోకెళ్ళి శ్మశానానికెళ్ళి బూడిద కాలే శవం దగ్గర నుంచి బూడిద పూసుకొని రాసుకుంటానంటే, ఒక అన్న అడిగాడు, "అమ్మాయి నీ దగ్గర ఏంటి పాండ్స్ పౌడర్ వాసన వస్తుంది కూడా" అని అడిగాడు. అది చాలా తప్పు. వాడు పాండ్స్ పౌడరే రాసుకున్నాడు గానీ బూడిదైతే కాదు. ఇంకొకటి మా ట్రాన్స్ గురించయితే వాడు మీ మీడియా మిత్రులకందరికీ నేను ఒక చిన్న విన్నపం ఏందంటే నేను ఒకటే కోరుకుంటున్నాను. వాడు ట్రాన్స్ అయితే అనొద్దు. వాడు ట్రాన్స్ అయితే కాదు. వాడొక మొగోడు. నేను ఇంకొకటి కూడా చెప్తాను. ఈ ఇప్పుడున్న మన సమాజంలో ఇప్పుడున్నప్పుడు డాక్టర్ అంబేద్కర్ గారు మనకు పెట్టిన భిక్ష ఇది. మనం ఇలా బ్రతుకుతున్నామంటే ఆయన పెట్టిన భిక్ష. ఆయన్ని ఇప్పుడు అంత కిచ్చపరిచినట్టు మాట్లాడారు కాబట్టి నేను అన్నలారా, అక్కలారా మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. కానీ ఏంటంటే అలాగే అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు బయటకొచ్చి తన గురించి ఏదైనా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా, లేదంటే మా మీడియా మిత్రులు ఏదైనా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా, నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు ఆళ్ళు మేము చనిపోతాం అంటూ కూడా. వాడు చనిపోతానంటాడు గానీ చనిపోడు. ఆడేందంటే ఇట్లా ఇప్పుడు ఎవరైనా నేను చచ్చిపోతానంటే కాపాడాలనే చూస్తారు గానీ చావగొట్టాలనే చూడరు. అలా వాడు నేను చచ్చిపోతానంటే వీళ్ళు నన్ను వదిలేస్తారన్న చిన్న అవకాశం తీసుకొని వాడు అంటున్నాడు, "నా కొడుకా నువ్వు ఇక్కడ హైదరాబాద్‌కు రారా! నా కొడుకా నువ్వు చావడం కాదు మేమే చేస్తాం." యూనర్ అనేది మూత్రం పోయడానికి వస్తది. పినిసు కూడా పట్టదు అందులోనన్నాడు. ఆ నరం ఏదైతుందో అది గుంజు కొడతాం. అర్థమవుతుందా? ఆ నరం ఏదైతుందో అది గుంజు ఎందుకు అంటే దాన్నెందుకు ఆ రకంగా ఉద్దేశించి ఎందుకు మాట్లాడాడు అనుకోవాలసల? అదేనండి. ఎందుకు ఉద్దేశించి మాట్లాడాడు? వాడు ఒరిజినల్ ఎలాంటి సందర్భంలో మాట్లాడాడు? ఎలాంటి సందర్భంలో మాట్లాడాడు? ఎలాంటి సందర్భం అంటే ఒకటి వీళ్ళు నన్నేం చెయ్యలేరు. ఇప్పుడు నేను నలుగురితో బయటికెళ్తాము. నన్ను కొడతాను. కొట్టినప్పుడు మీరు నా రూపం చూస్తారు. నా రూపం చూసి ట్రాన్స్‌జెండర్స్ గదా! వీడినేమి అనొద్దని చెప్పేసి వాడొక్కటే ఆలోచించుకొని వాడలా మాట్లాడడం జరుగుతుంది. అమ్మ ఒక వర్షిణి అనే ఒక ఆడబిడ్డ జీవితం పాడు చేశాడంటే మీరు ఒప్పుకుంటారా? ఖచ్చితంగా అయితే పాడు చేశాడన్న. ఎందుకంటే ఒకటి ఆడపిల్లలు మాకైనా అక్కజెల్లెలున్నారు. వాళ్ళకైనా అక్కజెల్లెలున్నారు. ఒక ఆడబిడ్డ ఎవరికైనా ఆడబిడ్డ, ఒక తల్లి ఎవరికైనా తల్లే. ఒకటే మాట, అమ్మ వర్షిణి నువ్వైతే ఎక్కడున్నా సరే ఆ అఘోరగాన్ని వదిలిపెట్టి శ్రీనివాస్ నువ్వు ఆ అబ్బాయిని వదిలిపెట్టి వాడు 6 అడుగుల గుల్లెట్ అంట. ఆడికి ఏ గుల్లెట్ లేదమ్మా. ఆ గుల్లెట్‌కే కొంచెం దెబ్బ తిని వాడు బిళ్ళ చేయించుకున్నాడు తల్లి. అది కూడా ఒరిజినల్ కూడా కాదు. అర్థమవుతుందా? ఫస్ట్ నువ్వు మీ తల్లిదండ్రుల దగ్గరికెళ్ళు. ఎందుకంటే రీసెంట్‌గా మీ డ్యాడీకి చిన్న యాక్సిడెంట్ అయిందంట. ఇష్యూ జరిగింది. అది గూడా ఒక తండ్రి అంటే ఎవరికన్నా తండ్రే. జన్మనిచ్చిండు కాబట్టి మనం వాళ్ళని చూసుకోవాల్సిన బరువు బాధ్యతలు మనకుంటాయి. ఎందుకంటే నువ్వు అక్కడికెళ్ళడమే అది నీకు మంచిది. ఇంకొకటి ఒకటే చెప్పదలుచుకున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారిని గూడా వాడు చాలా కించపరిచినట్టు మాట్లాడిండు. దానికి గూడా మేము ఖండిస్తున్నాం. ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి మాకొక ఉపాయం కలిగింది. ఏంటి అంటే మాకు ఒక జాబులొచ్చినాయి. ఎప్పుడో ఒక ట్రాన్స్‌జెండర్స్ అంటే మేము బెగ్గింగ్సే చేసుకొని బ్రతుకుతామేమో అనుకున్నా గానీ, సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు వచ్చినప్పటి నుంచి మాకు కొన్ని జాబ్‌లొచ్చినాయి. మేము కొంచెం చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు ఈ పిల్ల చదువుకున్నది. రేపటి రోజున ఈ పిల్లకి గూడా మంచి జాబొస్తే ఈ పిల్ల కూడా జాబ్ చేసుకొనే బతుకుతది అని మేము కోరుకుంటున్నాము. ఇంకొకటి మాకు గూడా సీఎం రేవంత్ రెడ్డి గారు, "అన్న నీకొక విషయం చెప్పదలుచుకున్నాను సార్. ఏంటంటే ట్రాన్స్‌జెండర్స్‌కి కొంచెం సమాజంలో ఇజ్జతి, పరువు మాకు కొన్ని చట్టాలుంటాయి. మా చట్టాలు మాకు గావాలని జెప్పేసి మేము పోరాడుతున్నాము. మాకేదైతే కొన్ని జాబ్స్ ఇస్తా అన్నారు." అఘోరి శ్రీనివాస్ ట్రాన్స్‌జెండర్ శ్రీనివాస్ ఒక అమ్మాయిని ఇట్లా పెళ్లి చేసుకొని తీసుకెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు చాలా మంది భయపడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. నార్మల్‌గా మీ దగ్గరికి మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా ఆశీర్వాదం కోసం వస్తారు. ఇప్పుడు ఆడవాళ్ళు మీ దగ్గర రావడానికి భయపడుతున్నారు. ఎక్కడ మీరు వాళ్ళని వలలో వేసుకుంటారు? ఏ విధంగా వేసుకుంటారు వలలో? ఒక ఆడపిల్ల మేము ఉన్నాం ఒక ఆడపిల్ల లాగానే. ఆడపిల్ల మా అమ్మ దగ్గరకు వచ్చి ఆమెకి ఎందుకు వేసుకున్న వలలో? శ్రీనివాస్ లాంటి వ్యక్తి ఇలా చేయడం పట్ల అంటే ఒక డూప్లికేట్ విషయం చెప్పాలంటే వాడు నటించడానికే ఒక వస్తువులు తీసేసుకొని నటించినోడు. వాడు మొగోడు. మగ విషయాలకైతే. అయితే వాడు ఏ విధంగా ఆడదాని లెక్క అయితే మా ట్రాన్స్‌జెండర్ అయితే అస్సలు కానే కాదు.